ఇలా 70 లక్షల మందికి రైతు భరోసా పైసలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా వేయబోతా ఉన్నాడు. రైతు భరోసా పైసలు యాసంగి రైతు 70 లక్షల మందికి రైతు భరోసా నిధులు. యాసంగి రైతు భరోసా నిధులు విడుదలకు సర్వం సిద్ధమైంది. నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నుంచే రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి విడత కింద ఎకరం వరకు ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్లు జమ చేయనున్నారు. 20 రోజుల తర్వాత రెండో విడత కింద 2,650 కోట్లను, ఏప్రిల్ నెలాఖరు వరకు మూడో విడత కింద మిగిలిన నిధులను రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. మొత్తంగా రైతు భరోసా కింద యాసంగి సాయం 9,000 కోట్లను రైతులకు ప్రభుత్వం అందించనున్నది. ఇక మీకు ఎన్ని ఎకరాలను ఉన్నది, మీకు 10 ఎకరాలు ఉన్నదా, 20 ఎకరాలు ఉన్నదా, 5 ఎకరాలు ఉన్నదా, ఎకరున్నర ఉన్నదా సంబంధం లేదు. మీకు ఎన్ని ఎకరాలనే ఉన్నది, ఎన్ని ఎకరాలనే సాగులో ఉన్నది, మీకు పడేది మాత్రం 1 ఎకరానికి మాత్రమే పడుతుంది. మరి మిగతా ఎకరాల సంగతి ఏంటి అంటే, మిగతా ఎకరాల సంగతి వాళ్ళు చెప్తున్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే 20వ తారీఖు వరకు, అంటే వచ్చే నెల 20వ తారీఖు వరకు మిగతా పైసలు ఇస్తారట. దాని తర్వాత ఇంకొక 10 రోజుల తర్వాత మూడో విడత పైసలు ఇస్తారట. అట్లా 3 విడతలుగా కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం రాష్ట్ర సర్కార్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక కొంతమంది అనుమానం ఏం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే, ఎన్ని ఎకరాలను ఉండని, ఎకరం వరకు మాత్రమే పరిమితం చేసి ఇది క్లోజ్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి అన్నటువంటి అనుమానాలు కూడా కొంతమందికి కలుగుతూ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలని ఆర్బీఐ దగ్గర నుంచి సేకరించడం జరిగింది అప్పు రూపంలో. ఏది తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతులకు ప్రతి సీజన్కి 9,000 కోట్ల రూపాయలు కావాలి రైతులకు ఇవ్వాలంటే. అది ఎన్నికల మేనిఫెస్టోలో 7,500 రూపాయలు ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, కేసీఆర్ చేసినటువంటి అప్పులను సాగుగా చూపెట్టి ఇప్పుడు ఏం చేసిందంటే, రైతులకు ఇస్తానన్నటువంటి 7,500లో 1,500 కోత పెట్టిండు, 6,000కు మాత్రమే పరిమితం చేసిండు. అంటే 2 సీజన్లు, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలకు పరిమితం చేసిండు. యాసంగికి సంబంధించిన రైతు భరోసా పైసలు ఎప్పుడు రావాలి అంటే, నాట్లు వేసేటప్పుడే రావాలి. నాట్లకి అంటే మనం దుక్కి దున్నేటప్పుడు వస్తే రైతుకి ఏమైనా ఉపయోగం. నువ్వు దుక్కి దున్నేటప్పుడు ఏవైతివి, నాట్లు వేసేటప్పుడు ఏవైతివి, కలుపుకొచ్చినప్పుడు ఏవైతే, ఇప్పుడు కోత దశకు వచ్చినప్పుడు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు రైతుకు ఏ విధంగా రైతు భరోసా అంటేనే రైతుకు భరోసాగా ఉండాల్సినటువంటి పైసలు కావాలి కదా. అంటే ముందుగా పెట్టుబడి కోసం, పెట్టుబడి సాయంగా ఇస్తున్నటువంటి పైసలు అవన్నీ కూడా నువ్వు ముందుకు ఇవ్వాలి తప్పించి కోతకు వచ్చినప్పుడు ఇస్తాం, లేకపోయిందంటే మొత్తం వడ్లు అమ్ముకున్న తర్వాత ఇద్దాం, ఇది కాదు కదా కావాల్సింది. సో మొత్తానికి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో, అంటే ఉన్నటువంటి రైతులకు, భూమి ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా పడితే అన్నట్టే, అంతే కదా లెక్క. భూమి సాగులో ఉన్నటువంటి భూమికి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా నాకు తెలిసి 70 లక్షల మంది అనుకుంటున్నాను నేను కూడా. సో 70 లక్షల మందికి 1,50,00,000 ఎకరాల వరకు రైతు భరోసా పైసలని జమ చేయబోతా ఉన్నారు. సో ఇప్పుడు 70 లక్షల మందికి వేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 70 లక్షల మందికి వేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి, ఇప్పుడు గతంలో ఎట్లా ఉండేదంటే ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఒకసారి వేసేది, అట్లా వేయడం వల్ల ఏమైందంటే 2 ఎకరాల ఉన్నటువంటి వ్యక్తి ఆగిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే, అంటే నేరుగా ఒక్కసారి ఎకరం వరకు మొత్తమే ఫినిష్ చేస్తారన్నట్టు. అంటే ఉన్నటువంటి రైతులకి మొత్తమే వాళ్ళు ఎకరం వరకు వేసి, దాని తర్వాత రెండో విడతగా మరి 20 రోజుల తర్వాత 2,650 కోట్ల రూపాయలు విడుదల చేస్తారు. ఇక దాన్ని కలుపుకున్నట్టయితే దాదాపుగా ఒక 6,500 కోట్లు ఏమవుతాయి. దాని తర్వాత ఇంకొక 2,500 కోట్ల రూపాయలు మళ్ళీ ఒక మూడో విడత అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే ఇక మూడో విడత వచ్చేసరికి ఇంకొక నెల నుంచి నెల 15 రోజులు వెయిట్ చేయాలన్నట్టు. ఇంకా మళ్ళీ అంటే రైతులు ఆగ్రహానికి గురిగారుగా, నాకు కూడా వచ్చింది కాబట్టి అన్నటువంటి ఒక సంతోషం ఉంటుంది అన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రయత్నం, ప్రభుత్వం యొక్క ప్రయత్నం. మొత్తానికి 9,000 కోట్ల రూపాయలని రైతులకి అందించబోతా ఉన్నది. వచ్చే నెల చివరి వరకు ఈ డబ్బులు జమ కాబోతా ఉంది అన్నట్టు. దీన్ని బట్టి చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి విడుదల చేస్తే పైసలు, ఇవాళ సండే కాబట్టి పైసలు రావు, ఇవాళ ఆదివారం కాబట్టి బ్యాంకులన్నీ బంద్ కాబట్టి ఇవాళ ఆయన కట్టుకొచ్చినా కానీ మీ ఫోన్లు టింగ్ అని ఏం మోగేది రేపే వస్తాయి పైసలన్నీ. రైతులంతా కూడా ఇప్పటికి ప్రతిసారి కూడా అడుగుతూ ఉన్నారు. రైతులంతా కూడా ఏమని, రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తావు రేవంత్, ఇస్తావా, ఎగ్గొడతావా? ప్రతిపక్షాలు కూడా అడుగుతూ ఉన్నాయి, రైతులకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఈ బకాయిలు ఎక్కడ బేని అని చెప్పేసి. ఇక రేవంత్ రెడ్డి ఏం చేసిండు దీనిపైన అంటే, సాటిలైట్ సర్వే అని పెట్టిండు ఒకటి. ఓ సాటిలైట్ సర్వే, ఆ సాటిలైట్ సర్వే ద్వారా పంటలు పండుతున్నాయా, ఇది గుట్ట పుట్ట చెట్ట లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఇది సాటిలైట్ పిక్చర్ అంతా కూడా కనబడుతుంది. దాని ద్వారా ఆ ఫోటోలు తీసినటువంటి భూములకు ఇస్తాం తప్పించి మిగతా అయితే ఇవ్వమని చెప్పేసి చెప్పిండు.
ఆ సాటిలైట్ సర్వే కూడా అయిపోయినట్టే ఉన్నది. అయినా కానీ మళ్ళీ ఇవే అవుతా ఉన్నాయి. మళ్ళీ 70 లక్షల మందికి. సరే సాగులో ఉన్నటువంటి భూమికి అందరికి ఇవ్వాల్సిందే, నువ్వు కాదనట్టు. ఒక్క ఎకరా కూడా తప్పొద్దు, ఇవ్వాల్సిందే. కానీ 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి 10 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి ఎందుకు? గతంలో కేసీఆర్ పైన విమర్శలు చేసినావు నువ్వు. ఏమని చేసిండంటే ఈయన 2 పంటలకైనా 3 పంటలకు ఇవ్వాలని చెప్పి ఈయనకు 2 పంటలకు ఇచ్చేదానికే దిక్కులేదు. చక్కగా టైంకి ఇచ్చేందుకే. ఇంకా మరి ఇప్పుడు నువ్వు మిగతా ఉన్నటువంటి చెట్ల పుట్టలకి ఏం తగ్గించినట్టు నువ్వు? మల్లారెడ్డి లాంటి బడా బడా భూస్వాములకు కూడా నువ్వు రైతు బంధు ఇస్తూనే ఉంటుంది, రైతు భరోసా ఇస్తూనే ఉంటుంది. సో ఇవాళ అయితే మొత్తానికి సిద్దిపేటలో ఉన్నటువంటి నర్బేటలో ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కూడా రైతు భరోసా పైసల గురించి మాట్లాడతాడు, రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నటువంటి దానిపైన మాట్లాడతాడు. అంతేకాకుండా ఈ నిధులను కూడా అక్కడి నుంచే విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మీ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయట, మీరు చేసిన అప్పుకు మిత్తి కడుతున్నాం, రేంబావళ్ళు పనిచేసిన కష్టాలు తీరట్లేదు అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతాను. ఎందుకు తుమ్మల గారు మీరు మాట్లాడారు? ఆ రోజు కూడా నువ్వు మంత్రివే కదా, మరి ఒకరోజు చెప్పొచ్చు కదా కేసీఆర్కి పోయి, ఏంది మరి ఈ అప్పుల సంగతి ఏంది, ఇదేంది అని. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టు ఉన్నది. నువ్వు ఈయన మాట్లాడితే నిజంగా ఈయన మాట్లాడవచ్చా? ఈయన కూడా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు అప్పుడు. సరే చేయలేదా కేసీఆర్ అంటే చేసిండు, అప్పులు చేయలేదంటే చేసిండు, దానికి మీరు కూడా బాధ్యులే కదా. మీ 10 ఏళ్ల కాలంలో వ్యవస్థలన్నీ నాశనం, మీరు చేసిన అప్పుకు మిత్తి కడుతున్నాం, రేంబావళ్ళు పనిచేసిన కష్టాలు తీరట్లేదు. అసలు నిద్రపోతున్నాయి అట్లేదు తుమ్మల నాగేశ్వరరావు, అసలు నిద్రపోవట్లేదు. ఎప్పుడు కూడా కన్ను మూసుకుంటే ఇప్పుడు రైతులు గుర్తొస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు గుర్తొస్తూ ఉన్నారు. కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి కూల్చారనడం సిగ్గుచేటు, బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల నిప్పులు, నేడే యాసంగి రైతు భరోసా నిధులు విడుదల, నర్మేట నుంచి ప్రారంభించనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.